మహారాష్ట్రను వరుణుడు వణికిస్తున్నాడు. కుండపోత వర్షాలతో ముంబై వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. రికార్డు స్థాయి వర్షాలతో ముంబైలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. వర్షాలు వరదలతో నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. అంధేరి, సబ్వే, లోఖండ్వాలా కాంప్లెక్స్ తదితర లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రైల్వే, విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. అయితే ముంబైలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో కొంకణ్ ప్రాంతంలో పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, రహదారులు నీట మునగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. ఇదిలా ఉంటే భారీ వర్షాల దృష్ట్యా తానే, రాయ్గఢ్, పాల్ఘర్, నాసిక్ ఘాట్ ప్రాంతాలకు ఎరుపు హెచ్చరిక ప్రకటించింది వాతావరణ శాఖ. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.